మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఇన్ని యానిమల్స్ ఉండగా ఎద్దును మాత్రమే ఎందుకు దున్నడానికి యూజ్ చేస్తూ ఉంటారు అనేసి? ఇది శివుడు నందీశ్వరుడికి ఇచ్చిన శాపం. దీని మీద ఒక జానపద కథ ఉంది. అదేంటి అంటే, శివుడు ఈ ప్రపంచం అంతా తలకిందులైపోతుందంట, ఎలా లైఫ్ స్టైల్ అనేది ఉండాలి అని. సో ఆ డౌట్ని క్లియర్ చేయడానికి నందీశ్వరుడికి ఒక మెసేజ్ ఇమ్మని చెప్పారు. అదేంటి అంటే, రోజుకి 3 సార్లు స్నానం చేయండి, ఒకసారి తినండి అని. అప్పుడు మనకి భూమి మీద ఉన్న ఈ పంట అంతా కూడా సరిపోతుంది అని చెప్పి. కానీ నందీశ్వరుడు ఏం చేశాడంటే, అదే విషయం అనుకుంటూ వెళ్ళి ఇక్కడ తారుమారు చేసి చెప్పేశాడు భూలోకంలో. ఏమని? రోజుకి 3 సార్లు తినండి, ఒకసారి స్నానం చేయండి అని. ఇంకేముంది, అంతే, అంతా పంట అంతా కూడా అయిపోతుందనమాట. ఈ విషయం తెలిసిన శివుడికి చాలా కోపం వచ్చి నందీశ్వరుని శపించాడు. ఈ భూమి ఎన్నాళ్ళైతే ఉంటుందో అన్నాళ్ళు కూడా వాళ్ళకి ఆ ఆహార దినుసులు రావడానికి నువ్వే సాయం చేయాలి, ఆ చాకరీ అంతా నువ్వే చేయాలి రైతుతో పాటు అని చెప్పి. అందుకని దున్నడానికి మనం ఎద్దుని వాడుతూ ఉంటాం, నందీశ్వరుడు రూపమైన ఈ ఎద్దునమాట. ఇది